హాయ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే వచ్చేసి ఆల్ అబౌట్ శ్రేయాన్స్ ఫస్ట్ బాతింగ్ వీడియో అనమాట. భయం వేస్తుంది, ఎక్కడ నీళ్ళు తాగుతారో జలుబు తెచ్చేసుకుంటారో అని. అందుకే మాకు కూడా భయం వేసి స్నానం చేయించే వాళ్ళు ఉంటారు కదా, ఆంటీ వాళ్ళని రమ్మని చెప్పాము. ఇంకా ఆంటీయే స్నానం చేస్తుంది. చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. ఫస్ట్ టైం అయ్యేలోపు భయం వేసి బాగా కేకలు పెట్టేసి అన్ని దినుసులు కలిపి అన్ని దినుసులు ఉంటాయి కదా, అందుకని వీళ్ళేదో మరి సబ్బు తెచ్చుకున్నారు. ఈ సబ్బు మరి పడిద్దో లేదు. సబ్బు ఇదైనా పోతారు పోసుకోవాలి. మేమైతే ఫస్ట్ డాక్టర్ సజెషన్ ప్రకారం టెడ్డీ బార్ సూప్ అయితే యూజ్ చేసాము. అండ్ సున్నిపిండి కూడా. టెడ్డీ బార్ సూప్ అయితే అంతగా పడలేదు, బ్లాక్గా వచ్చేయటం అట్లా కలర్ చేంజ్ అయ్యాడు. సో అందుకని మైసూర్ శాండిల్ సోప్కి చేంజ్ చేసాము. తర్వాత కొంచెం అది బాగానే ఉంది. మీరు బేబీస్ మీద ఏ సోప్ ట్రై చేయాలన్నా కానీ రీసెర్చ్ చేసి చూసుకొని ట్రై చేయండి. ఏ సోప్ అయినా రిజల్ట్స్ రావాలంటే 1 or 2 months యూజ్ చేయాలి కంపల్సరీగా. అప్పుడే దాని రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. 1 week అట్లా 2 weeks యూజ్ చేసి ఏం సరిపోవట్లేదు, కలర్ రావట్లేదు అంటే అది సెట్ అవ్వదు. అట్లా జరుగుతూ ఉంటుంది. సో అందుకని కరెక్ట్ సోప్ చూస్ చేసుకోవాలి మనం. ఆంటీ స్నానం చేయించినంతసేపు అయితే మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. బికాజ్ మాకు ఫస్ట్ టైం ఇట్లా స్నానం చేయిస్తాయి చూడటం. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గరికి ఎవరిని రానివ్వరు కదా, ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చెప్పేసి. స్నానం చేసేటప్పుడు అయితే అస్సలకే రానివ్వరు, దిష్టి తగిలిద్ది అని చెప్పేసి. అందుకే ఇది ఫస్ట్ టైం అయ్యేలోపు మేము చాలా ఎంజాయ్ చేసాము. బట్ శ్రేయాన్స్ అయితే బాగా ఏడ్చేసాడు. ఫేస్ రుద్దేటప్పుడు అయితే ఐస్ ఓపెన్ చేసేస్తాడు, తెలియదు కదా పాపం. ముక్కులో సో ఈ బ్లాగ్ అయితే వచ్చేసి శ్రేయాన్స్ బాతింగ్తో కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోలో